వెంటనే దేవుడు చూడండి, అక్కడ మనం చూస్తున్నాం ఏమైందంట, అతని మొత్తెను అతని నొసట కుష్ఠము పుట్టెను. నొసట అంటే ఇది, నొసలు అంటే ఇది. ఈడ రోగం అంటే కుష్ఠరోగం అంటే ఎట్లా కుళ్ళిపోతుంది కదా శరీరం, ఇక్కడ కుళ్ళిపోయిందంట నొసట. అప్పుడు అర్థమైంది ఉజ్జియాకి, అప్పుడు భయపడ్డాడంట, అయ్య బాబోయ్ అని చెప్పి వెంటనే అక్కడి నుంచి దిగి పక్కకి వెళ్ళిపోయాడు. యాజకులు, అయ్యా మేము చెప్పాం కదయ్యా, దేవుని కార్యం, అది దేవుని దగ్గర ఆ ధూపం మేమెయ్యాలి, నీది కాదు ఆ పని అని. అప్పుడు అర్థమైంది అనమాట ఉజ్జియాకి. దేవునికి స్తోత్రం. ఎడు చెప్తాం హల్లెలూయా. కాబట్టి ఈ గర్వం వలన దేవుడు కొట్టే ప్రమాదం ఉంది. ఏమో లోపల ఎక్కడన్నా కాస్తంత గర్వం నీకున్న దాన్ని బట్టి, ఏది కలిగి ఉన్నావో దాన్ని బట్టి ఏదన్నా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. వాటిని బట్టి ఏమాత్రం గర్వం తెచ్చుకోక తగ్గించుకొని ఉండటానికి ప్రయత్నం చేశామనుకో, దేవుడు తప్పకుండా తన కృపలో మనల్ని ఆశీర్వదిస్తాడు. లేకపోతే ఏదోము దేశానికి ఏం గతి పట్టింది, దేవుడు ఏం చేశాడు, ఆ పట్టణాన్ని చూడండి, నువ్వు అక్కడ గూడు కట్టుకున్న అక్కడి నుంచి నేను నిన్ను పడేస్తాను. అంతేకాదు చోరులే కానీ 5వ వచనములో కన్నము వేయువారే కానీ నీ మీదకు వచ్చిన ఎడల తమకు కావలసినంత మట్టుకు దోచుకుందురు. దొంగల్ని పంపిస్తాను నీ ఇంటికి, నీ దేశానికి. దొంగలు వచ్చి దోసుకొని వెళ్ళిపోతారు. నాకు అది ఉంది ఇది ఉందని చెప్పుకుంటున్నావే, ఆ ఉన్నత ఖాతా దొంగలు దోసుకొని వెళ్ళిపోతారు. అటువంటి పరిస్థితికి నడిపిస్తా నేను. కాబట్టి అటువంటి పరిస్థితి తెచ్చుకోబాక, అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండు. నాకు అన్నీ ఉన్నాయి అనుకుంటున్నావేమో, నువ్వు ద్రాక్ష పండ్లను ఏరుకునే పరిస్థితి వస్తుంది. ఎవరు ఏరుకుంటారు? అడుక్కునే వాళ్ళు ఏరుకుంటారు. ఆ స్థితికి నిన్ను తీసుకెళ్తా ఎదోము దేశం. జాగ్రత్త, నువ్వు గర్వంతో ఉన్నావు కాబట్టి. సేమ్ అమెరికా కూడా అదే పరిస్థితి, ఉదాహరణ అన్నమాట. అమెరికా కూడా అదే పరిస్థితుల్లో గర్వంతో విర్రవీగింది. కొట్టాడు దేవుడు. ఆ కోలుకోవటానికి దగ్గరగా 15 లక్షల కోట్లంట. ఎంత నష్టం? 1,00,000. అసలు కోటి అంటే ఏంటి పరిస్థితి? కోటి అంటే ఏంది? 100 లక్షలు. 100 కోట్లంటే ఎన్ని లక్షలు? 1,00,000 కోట్లంటే మరి 15 లక్షల కోట్లంట. అంత నష్టం వచ్చిందంటండి. అసలు ఎంత దారుణం ఒకసారి ఆలోచన చేయండి. మరి ఇంకా ముందు ఎక్కా ఎంత పెరుగుద్దో. ఇప్పటి అంచనాల ప్రకారం ఒక 50 మంది దాకేమో చనిపోయారు. ఇన్ని లక్షల కోట్ల నష్టం ఎందుకని? విర్రవీ. ఎందుకు అమెరికాకి చూపిస్తున్నాడు? చీరాల్లో జరిగిందనుకో, నీకు నాకు లేకపోతే ఈ చుట్టుపక్కలే తెలిసిద్ది. అర్థమైందా? 250 దేశాలు ఉన్నాయి దగ్గరగా ఈ భూమి మీద. 250 దేశాలు. అన్ని దేశాల్లో, అన్ని కుటుంబాల్లో, అన్ని ఏరియాల్లో జరుగుతుంటాయి. కానీ అమెరికాలో కాస్త పెద్దవి జరిగిస్తాడు దేవుడు. ఎందుకో తెలుసా? అమెరికాలో జరిగితే ప్రపంచం మొత్తం తెలిసిద్ది. అందుకోసం. ఎందుకంటే అన్ని దేశాల కన్నా ఉన్నతమైన దేశం, అన్ని దేశాల కన్నా డబ్బున్న దేశం, అన్ని దేశాలకి తెలిసిన దేశం అమెరికా దేశం. అందుకని అమెరికాలో పెడతాడు దేవుడు. అమెరికా పెడితే కానీ ప్రపంచం మొత్తం కళ్ళు తెరుసుకోరు ఒకసారి, వామ్మో అని. అప్పుడు ప్రపంచాల మొత్తానికి నా తడాకా ఏందో తెలియదు, నా శక్తి ఏంటో తెలియదు, నా గొప్పతనం ఏంటో తెలియదని అమెరికాకి పెడతాడు దేవుడు. ఏదో చిన్న ప్రాంతానికి దేవుడు కాదు మన దేవుడు. యూనివర్సల్ గాడ్ అయిన దేవునికి స్తోత్రం. యూనివర్సల్ గాడ్ అంటే ప్రపంచం మొత్తానికి దేవుడైన, ప్రపంచం మొత్తాన్ని సృష్టించిన దేవుడు. ఇక్కడ ఈ గల్లీల్లో వీళ్ళు మాట్లాడుకుంటారు మా దేవుడు గొప్ప అని. కానీ ఈ గల్లీల్లో మాత్రం వీళ్ళ వ్యవహారం. అలా బయటికి వెళ్తే ఎవరికి తెలియదు ఈ గల్లీల్లో ఉండవాళ్ళు. మన యేసయ్య ప్రపంచం మొత్తం. మనం అనుకుంటాం కదా క్రిస్మస్ పండగ రోజు. క్రిస్మస్ పండగ ఎన్ని దేశాలు జరుపుకుంటారు తెలుసా? 200 దేశాల దగ్గర జరుపుకుంటారు. ఎవరి పుట్టినరోజు అలా జరుపుకోరు ప్రపంచంలో. ఎవరి పుట్టినరోజు కూడా అన్ని దేశాల్లో జరుపుకునే పుట్టినరోజు లేదు, ఒక్క యేసయ్య పుట్టినరోజే. దేవునికి స్తోత్రం. అన్ని దేశాల్లో డెకరేషను,
మన డెకరేషన్కే మనం ఓ పెద్ద ఇదైపోతుంటాం. చీరాల్లోకి వెళ్తే చీరాల్లో పెద్ద చర్చి దగ్గర ఇంకా పై ఎత్తున డెకరేషన్ చూసి అమ్మో ఏమి డెకరేషన్ ఇది, ఇంత డెకరేషన్ చేశారనుకుంటాం. మీరు ఒకసారి ఫారిన్ కంట్రీస్కి వెళ్తే పాశ్చాత్య దేశాల్లో డెకరేషన్ చూస్తే అసలు నోట మాట రాదు. కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడతారు, అంత గొప్పగా చేస్తారు కొన్ని వందల దేశాలు. ఆయన యూనివర్సల్ గాడ్, ఆయన చూపించే వ్యవహారం గల్లీలలో ఉండదు, ఏదైనా టాప్గా ఉంటుంది అనమాట. అందరికీ తెలియాలా, ప్రపంచం అంతా తెలియాలా అంటే అమెరికాలో పెట్టాలా. అమెరికాలో పెట్టడం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటే అమెరికా వాళ్ళు కూడా దానికి తగ్గట్టే ప్రవర్తిస్తుంటారు. అక్కడ వేస్తుంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది అమెరికా గురించి. అమెరికా అమెరికా అగ్ని ఆపలేకపోయింది. ఎలా వచ్చింది? ఎన్నో కారణాలు. దీనివలన కూడా ఎంతోమంది మారు మనసు పొందుతున్నారు, ఎంతోమంది రక్షణ పొందుతున్నారు, ఎంతోమంది బాప్తిజం తీసుకుంటున్నారు. బాబోయ్ దేవుని రాకడ దగ్గర పడుతుంది అని చెప్పి చాలామంది, ఇంకా కొంతమంది అంధకారంలో ఉండిపోయి ఇంకా బయటకు రాలేకపోతారు. ఇంకా తెలియట్లా కొంతమందికి దేవుని శక్తి, ఇంకా కొంతమందికి దేవుని జ్ఞానం తెలియట్లా. ఎంత జరుగుతున్నా కూడా ఇంక వీళ్ళు నిత్య నరకానికి ఏర్పాటు చేయబడిన వాళ్ళే. ఇక యేసయ్య వచ్చే ముందు కూడా వీళ్ళు మారు, ఎక్కడ వస్తున్నాడా చూద్దాంలే ఎక్కడ అనుకుంటుంటారు వీళ్ళు. ఎక్కడే ఆయనేమో మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. ఏం జరిగిందో తెలుసా? ఆయన అలా వస్తున్నప్పుడు పరిశుద్ధులుగా ఉన్నటువంటి వాళ్ళు, నమ్మి బాప్తిజం పొందినటువంటి వాళ్ళు టక్కున మాయమైపోతారు. నీ పక్కనే ఉంటారు, మాయమైపోతారు. పిల్లలు మాయమైపోతారు. దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మి మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్న వాళ్ళు టప్పును మాయమైపోతారు. మీరు మాత్రం ఏడే ఉంటుంటారు. మీరు మాత్రం అంటే ఇంకా రక్షణ పొందిన వాళ్ళండి. మీరందరూ రక్షణ పొందారు. రక్షణ పొందిన వాళ్ళు ధన్యులు. దేవునికి స్తోత్రం. రక్షణ పొందిన వాళ్ళు ఇంక ఏడే ఉంటారన్నమాట. ఏడే చూస్తుంటారు, దిక్కులు చూస్తుంటారు, ఏర్రని భలే ఆశ్చర్యంగా వింతగా ఉంటుంది ఆ సమయంలో. వీళ్ళందరూ మధ్యాకాశానికి ఆయన దగ్గరికి వెళ్ళిపోతారన్నమాట. దేవునికి స్తోత్రం. ఈ అమెరికాలో సంఘటన చూసి చాలామంది కూడా భయపడిపోయి మారు మనసు పొందుతున్నారు. నాయన దేవుని రాకడ దగ్గర పడింది అని. కాలాలన్నీ దగ్గర పడతా ఉన్నాయి. కాబట్టి గర్వం వలన దేవుడు ఇదిగో ఇలా చేశానయ్యా అని చెప్తున్నాడు. మన జీవితాల్లో కూడా మన కుటుంబాల్లో కూడా అలా జరగవచ్చు. సమస్యలు, ఇబ్బందులు గర్వాన్ని బట్టి. కాబట్టి తీసేసుకోవాలి.